రాధిక చాలా టెన్షన్ పడుతూ తన రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఎవరన్నా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూస్తూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రాధిక అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో సకల వంగిత ఇద్దరు పైనుంచి రాధికని చూస్తూ రాధికని ఫాలో చేస్తూ ఉంటారు. రాధిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో సత్యమూర్తి రూమ్లోంచి బయటికి వస్తాడు. రాధిక కంగారు పడుతూ వెళ్ళడం చూస్తాడు. పల్లవి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు సత్యమూర్తి. మీకెందుకు నాన్న అవన్నీ మీకు తెలియాలా ఏంటి? ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి అని కార్తీక్ చెప్పాడు కదా నాన్న, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటుంది సకల. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంటికి ఒక పద్ధతి ఉంది. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు అనే విషయం అందరికీ చెప్పి వెళ్తారు. మాకెటు మర్యాద ఇవ్వవు, కనీసం ఇంటి పెద్ద కన్నా మర్యాద ఇస్తావా? అది కూడా వద్దు అని అనుకుంటున్నావా అని అడుగుతుంది సకల. ఇంతలో కార్తీక్ వస్తాడు. సకల, ఈ ఇంటి కోడల్ని అడిగినట్టు అలా అడుగుతున్నావేంటి? తను కోడల రూపంలో ఉన్న ఈ ఇంటికి ఏమీ కాని వ్యక్తి అని చెప్తుంది ధర్మవతి. రాధిక చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అనవసరమైన డిస్కషన్లన్నీ ఇక్కడ పెట్టద్దు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అంటుంది ధర్మవతి. ఇదిగో ఇంటి పెద్ద కూడా సిగ్నల్ ఇచ్చేసింది. ఇంక నువ్వు ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. భయపడి దొంగలాగా నటించాల్సిన అవసరమూ లేదు. వెళ్ళు, ఎక్కడికో వెళ్తున్నావు కదా, వెళ్ళు. ముఖ్యమైన పని కోసం వెళ్తున్నావుగా, వెళ్ళు అంటుంది సకల. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదక్క. చిన్న చిన్న విషయాలు కూడా ఇంత రచ్చ చేస్తున్నావు అంటాడు కార్తీక్. చిన్న చిన్న విషయాలే అందరి కొంప ముంచొచ్చు కార్తీక్, అది నీకు అర్థం కావట్లేదు. నాకు ముందు జాగ్రత్త ఎక్కువ. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా నన్ను. ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నీ భార్యలాగా కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి నటించే అలవాటు నాకు మాత్రం లేదు అంటుంది సకల. అయ్యో వదిన, నా గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ వద్దు. మీకు నేను ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది కావాలి, అంతే కదా. చెప్తాను. నా మీద మీకు చాలా ప్రేమ ఎక్కువ అని నాకు బాగా తెలుసు. నేను స్కూల్కి వెళ్తున్నాను చాలా అంటుంది రాధిక. సకల షాక్ అయి చూస్తూ ఉంటుంది. వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, ఓకేనా అంటుంది రాధిక. స్కూల్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తావు కదా, నువ్వు ఒక్కదానివే వెళ్ళడం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. సకల కూడా రాధిక వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చావు కార్తీక్. చెప్పు, కార్తీక్ అడిగిన దానికి సమాధానం చెప్పు అంటుంది సకల. అయినా ఈరోజు సండే కదా సకల, స్కూల్కి ఎలా వెళ్తుంది అంటుంది వంకిత. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా రాధిక వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఈరోజు స్కూల్ ఉండదు కదా అంటుంది వంకిత. ఏంటి పల్లవి, స్కూల్ ఉండదు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో స్వీటీ వస్తుంది. స్వీటీ వచ్చి అదంతా చూస్తూ ఉంటుంది. అంటే ఈరోజు స్టాఫ్ మీటింగ్ ఉంది అంటుంది రాధిక. స్టాఫ్ మీటింగ్ అంటే 1-2 గంటలో ఉంటుంది, అంతేగాని ఈవినింగ్ వరకు ఉంటుందా మీటింగు అని అడుగుతుంది సకల. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి, ధర్మవతి ఇద్దరు రాధిక వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్ ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది? ఒకవేళ వాడేమైనా బెదిరించి ఉంటాడా, అందుకే వెళ్తుందా? ఫైల్ కూడా వాడి దగ్గర లేదు కదా. పాపం ఫ్రెండ్ ఏదో భయంలో ఉంది. ఫ్రెండ్ ఏదో ఇదవుతున్నట్టుందే, ఏం చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది స్వీటీ. ఏంటి పల్లవి, స్కూల్కి అన్నావు, సండే స్కూల్ ఉండదు. స్టాఫ్ మీటింగ్ అన్నావు, ఈవినింగ్ దాకా ఉండదు కదా అంటే రిప్లై లేదు. ఏమైంది, ఏం జరుగుతుంది, ఎనీ ప్రాబ్లం? ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో డిస్కస్ చెయ్యి అని అడుగుతాడు కార్తీక్. అయ్యో నాకేం ప్రాబ్లం లేదండి, అంతా ఓకే. నిజంగానే స్టాఫ్ మీటింగ్ అండి. మీకు అంత డౌట్ ఉంటే మాధవి టీచర్కి కాల్ చేయండి, ఆవిడే చెప్తుంది అంటుంది రాధిక. డౌట్ ఏమీ లేదు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటాడు కార్తీక్. నాకు లేదు,
నాకు తన మీద నమ్మకం లేదు అంటూ కోపంగా అరుస్తుంది సకల. రాధిక చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నాన్న, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఆ మాధవి టీచర్ నెంబర్ చెప్పు, నేనే కాల్ చేస్తాను అంటుంది సకల. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నెంబర్ చెప్పు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏంటి నెంబర్ ఎంతో చెప్పు అని అడుగుతుంది సకల. రాధిక చాలా టెన్షన్ పడుతూ నెంబర్ చెప్తూ ఉంటుంది. ఇంతలో స్వీటీ వస్తుంది. బ్యాడ్ పోలీస్ అంటూ పిలుస్తుంది స్వీటీ. అందరూ స్వీటీ వైపు చూస్తూ ఉంటారు. నిన్న స్కూల్లో టీచర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈరోజు స్టాఫ్ అందరికీ మీటింగ్ ఉందని, వచ్చే వారం జరగబోయే ఎగ్జామ్స్ గురించి ఏదో డిస్కస్ చెయ్యాలి అని అందరూ అనుకుంటుంటే నేను విన్నాను బ్యాడ్ పోలీస్ అని చెప్తుంది స్వీటీ. హలో, పిల్లికి ఎలక సాక్ష్యమా? నువ్వు అలాగుండు, నువ్వు నెంబర్ చెప్పు అంటుంది సకల. సకల, స్వీటీ చెప్పింది అంటే అది 100% నిజమే. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి అంటుంది ధర్మావతి. అమ్మా, ప్రతిదీ నువ్వు గుడ్డిగా నమ్మకు అంటుంది సకల. అక్క, అదే నేను చెప్తున్నాను. ప్రతిదీ బ్యాడ్గా నువ్వు అనుకుని అందరిని ఇబ్బంది పెట్టుకో. నాకు తెలిసి నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. ఒకసారి డాక్టర్కి చూపించుకో అక్క. పల్లవి, పద, నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను కూడా అటువైపే వెళ్తున్నాను అంటాడు కార్తీక్. అయ్యో, మీకెందుకండి శ్రమ, నేను వెళ్తానులే, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అంటుంది రాధిక. పర్లేదులే, వెళ్ళే దారే కదా, రా నేను డ్రాప్ చేస్తాను అంటాడు కార్తీక్. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఫ్రెండు, ఏమైనా ప్రాబ్లమా అంటూ సైగ చేస్తుంది స్వీటీ. ఏం లేదు, నువ్వు కూల్గా ఉండు అంటూ రాధిక కూడా సైగ చేసి చెప్తుంది. రా పల్లవి, వెళ్దాం అంటాడు కార్తీక్. సరే అండి, పదండి వెళ్దాం అంటూ రాధిక కార్తీక్ వెనక వెళ్తూ ఉంటుంది. సకల చాలా కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ మెట్ల మీద నిలబడి ఉండిపోతుంది. పల్లవి, రా వెళ్దాం అంటూ కార్తీక్ పిలుస్తాడు. వస్తున్నానండి అంటూ రాధిక వెళ్ళి కారులో ఎక్కుతుంది. కార్తీక్, రాధిక ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో సకల, వంకిత ఇద్దరు బయటకు వచ్చి కార్తీక్ వాళ్ళ కారును చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సకల చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. సకల, ఇప్పుడు ఏం జరుగుతుందంటావు? తను కార్తీక్కి దొరికిపోతుందా అంటుంది వంకిత. అందుకే నిన్ను బ్రెయిన్లెస్ అనేది. ఇంతమందిని మేనేజ్ చేసింది, కార్తీక్ ఒక్కడిని మేనేజ్ చేయలేదా? అది ఖచ్చితంగా కార్తీక్ని బురిడి కొట్టించి అది వెళ్ళాలి అనుకున్న దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది అంటుంది సకల. ఇంతలో ఓంబాబు వస్తాడు. ఎక్కడికి వెళ్తుంది సకల అంటాడు ఓంబాబు. ఆ పల్లవి మావయ్య ఎవరితోనో కలిసి గూడుపుటాన్ని చేస్తుంది. ఖచ్చితంగా అది ఫోన్లో మాట్లాడిన వాడినే కలవడానికి వెళ్తుంది. దాంట్లో అసలు డౌటే లేదు. నువ్వు ఒక పని చేయి మావయ్య అంటుంది సకల. చెప్పు సకల, ఇట్టే చేసేస్తాను అంటాడు ఓంబాబు. నువ్వు ఆ కార్ని ఫాలో అవ్వు. ఆ పల్లవి ఎక్కడికి వెళ్తుందో, ఎవరెవరిని కలుస్తుందో అన్నీ తెలుసుకో అంటుంది సకల. సరే సకల, ఈ సీక్రెట్ ఆపరేషన్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ దెబ్బతో ఆ పల్లవి పీడ శాశ్వతంగా మనకు వదిలిపోతుంది అంటాడు ఓంబాబు. సరే, నువ్వు త్వరగా వెళ్ళు మావయ్య అంటుంది సకల. సరే అయితే వెళ్తున్నాను అంటూ ఓంబాబు వెళ్తూ ఉంటాడు. మావయ్య, మావయ్య, ఒక్క నిమిషం ఆగు, నాకు అది ప్రూఫ్తో సహా డీటెయిల్డ్గా కావాలి. నువ్వు ఫోన్లో వీడియో తీ అంటుంది సకల. సరే సకల, డన్ అని చెప్పి ఓంబాబు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. సకల, వంకిత ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో, టైం అయిపోతుంది, లేట్ అయితే వాడు ఏం చేస్తాడో ఏంటో. ఇప్పుడు కార్తిక్ గారిని నేను ఎలా డైవర్ట్ చేయాలి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది రాధిక. కార్తిక్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రాధిక అంటాడు కార్తిక్. రాధిక, రాధిక ఏంటండి అంటుంది రాధిక. సారీ, రుక్మిణి అనబోయి రాధిక అన్నాను. అయినా ఇంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి అంటాడు కార్తిక్. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది రాధిక. జాబ్ చేసేవాళ్ళు ఒక్క రోజన్నా హాలిడే దొరికితే బాగుండు అని వారం అంతా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది మీరు సండే కూడా స్కూల్కి వెళ్తున్నారు. మీరు చాలా గ్రేట్ అండి అంటాడు కార్తీక్. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని పొగిడానండి, కాస్త రెస్పాండ్ అవ్వండి అంటాడు కార్తీక్. మనసులో ధైర్యం ఉన్న వాళ్ళకి
తిట్లు కూడా ఆశీర్వాదంలాగే అనిపిస్తాయండి. ధైర్యం లేని వాళ్ళకి పొగడ్తలైనా సరే పొడిచే కత్తుల్లా కనిపిస్తాయి అంటుంది రాధిక. ఇంతకీ మీరు ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా అని అడుగుతాడు కార్తీక్. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటండి, ఏదైనా సమస్య ఏంటి? ఉదయం నుంచి ఏదో కంగారుగా కనిపిస్తున్నారు, ఏమైంది అని అడుగుతాడు కార్తీక్. అబ్బే, అలాంటిదేమీ లేదండి, నేను నార్మల్గానే ఉన్నాను అంటుంది రాధిక. ఏమీ లేకపోతే ఓకే, ఏదైనా ఉంటే మాత్రం మీలో మీరే సఫర్ అవ్వకుండా ధైర్యంగా నాతో చెప్పండి అంటాడు కార్తీక్. సరేనండి అంటుంది రాధిక. ఇంతలో కార్తీక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సార్ చెప్పండి సార్. వచ్చేస్తున్నాను సార్, త్వరగానే వచ్చేస్తాను. ఓకే సార్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. ఎవరండి అని అడుగుతుంది రాధిక. ఎస్పీ గారు, ఏదో వర్క్ పని మీద అర్జెంటుగా రమ్మంటున్నారు అంటాడు కార్తీక్. అలాగా, అయితే మీరు వెళ్ళిరండి, స్కూల్ పక్కనే కదా, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటుంది రాధిక. పర్లేదు, ఇక్కడ దాకా వచ్చాను కదా, స్కూల్లో డ్రాప్ చేసే వెళ్తాను అంటాడు కార్తీక్. కార్తీక్ గారు, ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాతే ఫ్యామిలీ అని అంటారు. నా కోసం మీరు మీ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తారా? అక్కడ మీరు లేకపోతే పని అవ్వదు. ఇక్కడ మీరు డ్రాప్ చేయకపోయినా సరే నేను వెళ్ళగలను. ముందు మీరు వెళ్ళండి అంటుంది రాధిక. ఓకే సరే అయితే అంటాడు కార్తీక్. ఓకే బాయ్ అండి అని చెప్పి రాధిక కారు దిగుతుంది. కార్తీక్ కూడా ఎంతో హ్యాపీగా నవ్వుతూ రాధికకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా రండి అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందులో ఓంబాబు వీళ్ళ వెనక వస్తూ ఒక పక్కకి ఆగి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, స్కూల్ దాకా వెళ్లకుండా మధ్యలోనే దిగిపోయింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఓంబాబు. రాధిక ఇంతలో ఆటో వస్తుంటే ఆటో ఆపి ఆటో ఎక్కుతుంది. ఓంబాబు అక్కడ నిలబడి రాధిక వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటిది, స్కూల్ రైట్ సైడ్లో కదా ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, ఇదేదో తేడా వ్యవహారంలా ఉంది, ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఓంబాబు రాధిక వెనకాతలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. మదన్ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పల్లవి డెకరేషన్ చూడగానే ఫ్లాట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హనీమూన్కి తనే ఒప్పుకుంటుంది. డార్లింగ్, ఇక్కడ నాతో గడిపే కొన్ని గంటలు ఈ హనీమూన్ ఎక్స్పీరియన్స్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాను, త్వరగా వచ్చే స్వీట్ హార్ట్ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు మదన్. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. అదిగో వచ్చేసింది, అంటే ప్రకృతి కూడా నాకు సహకరిస్తుంది. ఐఎమ్ కమింగ్ డార్లింగ్ అనుకుంటూ వెళ్తూ మళ్ళీ ఆగి తన సెంటు కొట్టుకొని అక్కడున్న మల్లెపూలు తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆ పువ్వుల్ని విసురుతాడు. ఇంతలో అక్కడున్న క్లీనింగ్ అమ్మాయి నిలబడి, సార్ ఏంటి సార్ ఇది అని అడుగుతుంటాను. ఏయ్ ఎవరు నువ్వు అంటూ కోపంగా అరుస్తాడు మదన్. హౌస్ కీపింగ్ సార్ అని చెప్తుంటాను. రూమ్ అంతా నీట్గా క్లీన్గా ఉంది, ఏం చెయ్యక్కర్లేదు, వెళ్ళు. ఏయ్ మళ్ళీ ఇంకోసారి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు, అండర్స్టాండ్ అంటూ కోపంగా అరుస్తాడు మదన్. ఓకే సార్ అని చెప్పి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మదన్ చాలా చిరాగ్గా అమ్మాయి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి వచ్చాక డోర్కి డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టాలి, లేదంటే ఇద్దరికి మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇంతకీ నా డార్లింగ్ ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కోవాలి అనుకుంటూ మదన్ లోపలికి వెళ్తాడు. రాధిక చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటుంది. రాధికను ఫాలో చేస్తూ ఓంబాబు కూడా రాధిక వెనకదలే వస్తూ ఉంటాడు. ఇంతలో మదన్ రాధికకి ఫోన్ చేస్తాడు. ఈరోజు ఆ మదన్ గాడితోటి తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రాధిక. పల్లవి వెళ్ళాల్సిన స్కూలు వేరే వైపు కదా, ఇటు వెళ్తుందేంటి అంటే సకల చెప్పినట్టు ఏదో జరుగుతుంది అనుకుంటూ ఉంటాడు ఓంబాబు. ఇంతలో రాధికకి మదన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హలో అంటూ కోపంగా అరుస్తుంది రాధిక. ఎక్కడున్నావు డార్లింగ్ అంటాడు మదన్. వల్లకాట్లో ఉన్నాను. ఏంటి అంటూ కోపంగా అరుస్తుంది రాధిక. ఇంతలో ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. అన్న, నువ్వు ముందుకు తిరిగి డ్రైవ్ చేయి అంటుంది రాధిక. ఎక్కడి దాకా వచ్చావు అంటే అంత కోపం అయితే ఎలా డియర్ అంటాడు మదన్. వస్తున్నాను కదా, ఎందుకు ఇంతలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు అంటుంది రాధిక. నా మాటల్లో నీకు విసుగు కనిపిస్తుంది, కానీ నా మాటల్లో నేను పడుతున్న తపన నీకు అర్థం కావట్లేదు అంటాడు మదన్.
ఇంతలో రాధిక ఫోన్ కట్ చేయబోతూ ఉంటుంది. నో ఫోన్ కట్ చేయకు. అసలు ఈ ప్రేమ పూజారిని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అంటాడు మదన్. చూడు, వ్యసన పరులకి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చచ్చు, నీలాంటి కామాంధుడిని ఎవ్వరూ మార్చలేరు అంటుంది రాధిక. నువ్వు దక్కుతున్నప్పుడు ఇలాంటి తిట్లన్నీ నేను లెక్క చేయను అంటాడు మదన్. నీ లెక్కని ఆ దేవుడే సరిచేస్తాడు, అనుభవించి తీరతావు అంటుంది రాధిక. నీలాంటి బ్యూటీని సొంతం చేసుకున్నాక నేను చచ్చిపోయినా సరే నో డౌట్స్ అంటాడు మదన్. రాధిక చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ కాదు కానీ ఎక్కడి వరకు వచ్చావు అంటాడు మదన్. రాధిక చాలా కోపంగా చూస్తూ ఫోన్ కట్ చేస్తుంది. మదన్ కూడా ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ రాధిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓంబాబు మాత్రం రాధిక వెనకాతలే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. ఇంతలో రాధిక ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆటో ఆపమంటుంది. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమని చెప్తుంది. ఓంబాబు కూడా ఒక పక్కకు ఆగి రాధికనే చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధిక చాలా టెన్షన్ పడుతూ అక్కడున్న షాపింగ్ మాల్ లోపలికి వెళ్తుంది. ఓంబాబు కూడా రాధికని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక గుర్కా చూపించండి అని అడుగుతుంది రాధిక. వాళ్ళు గుర్కా తీసి చూపిస్తూ ఉంటారు. రాధిక అందులో నుంచి 2 గుర్కాలు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇవి 2 ఇవ్వండి అంటూ అవి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఓంబాబు అక్కడికి వస్తాడు. భయ్యా, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతాడు ఓంబాబు. ముజే నై మాలూమ్ అని చెప్తారు వాళ్ళు. అదే భయ్యా, కొద్దిగా హైట్గా ఉంటుంది అంటాడు ఓంబాబు. నై మాలూమ్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. ఓంబాబు కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేసి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. చచ్చ, మిస్ అయిపోయింది అనుకుంటూ అటు ఇటు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలో గుర్కా వేసుకుని రాధిక బయటికి వెళ్తూ ఉంటుంది. ఓంబాబు పరీక్షగా రాధిక కాళ్ళ వైపు చూస్తాడు. తన కాళ్ళను చూసి, అమ్మ పల్లవి, గుర్కా వేసుకుని తప్పించుకోవాలని చూస్తున్నావా, వస్తున్నా అంటూ పల్లవి వెనకాతలే వెళ్తూ ఉంటాడు ఓంబాబు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.